నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాంగ్రెస్ బస్సు యాత్రను వైసీపీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు మా ప్రతినిధి మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? సద్దుమణిగిందా? కళ్యాణి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సు యాత్ర చేపట్టారు. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, అలాగే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే సీనియర్ నేత తులసిరెడ్డి, ఇలా సీనియర్ నేతలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు. వాళ్ళు బస్సు యాత్రలో భాగంగా వెంకటగిరి రావడం జరిగింది. వెంకటగిరికి వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఈ వైసీపీ నేతలు కార్యకర్తలు ఆ బస్సుని అడ్డుకున్నారు. కాంగ్రెస్ గో బ్యాక్, కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అడగడం జరిగింది, ఇదేం పద్ధతి అని చెప్పి. అయితే ఆ విషయంలో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఒకరిపైన ఒకరు దాడులకు పాల్పడ్డారు. అక్కడ ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేసి ఆ సంఘటన అంటే ఆ మొత్తాన్ని కూడా సద్దుమడిచారు. మొత్తం మీద ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే ప్రచారం కూడా చేసుకోవచ్చు. మేము ప్రచారం కోసం అంటే ప్రత్యేక హోదా ఇస్తాం, ఒక భరోసా ఇవ్వడానికి మేము ఈ బస్సు యాత్ర చేపట్టాం. అయితే ఇలా అడ్డుకోవటం ఏంటని చెప్పి కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందాక పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి, ఇక్కడ వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ప్రోత్బలంతో కాంగ్రెస్ గూండాలు, రౌడీలు, కొంతమంది గూండాల్ని రౌడీల్ని పంపించి బస్సు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్నాళ్ళు దోచుకొని తిని ఇప్పుడు రౌడీల్ని గుండాల్ని మా మీద పంపిస్తారా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తం మీద ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఒకవైపు అంటే ఏపీకి ఏదేదో చేస్తామని విశాఖ రైల్వే జోను, అమరావతి, పోలవరం, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం, ఇలా ఎన్నెన్నో హామీలు ఇచ్చిన బీజేపీ ఏమీ చేయకపోయినా కనీసం వాళ్ళ ప్రశ్నించే పరిస్థితి వైసీపీ నేతలకు లేదు. ప్రత్యేక హోదా ఇస్తాం, రాబోయే ఎన్నికల్లో గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా మీద సంతకం చేస్తామని చెబుతూ ఒక భరోసా ఇస్తూ ఈ యాత్ర సాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పైన దౌర్జన్యం చేయటం, ఇలా బస్సు యాత్రను అడ్డుకోవడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ వర్గాలను కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే అసలు అనవసరమైనటువంటి విషయం, వాళ్ళ పార్టీకి వాళ్ళు బస్సు యాత్ర చేసుకుంటూ వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ వైసీపీ నేతలు కార్యకర్తలు ఆ బస్సుని అడ్డుకొని ఒక గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఈ వెంకటగిరి ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ప్రజలు కూడా ఈ సంఘటన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తోపులాట్లో ఈ సంఘటన జరిగిన సమయంలో వెంకటగిరిలో ఉన్నటువంటి మొత్తం అక్కడ షాపు దుకాణదారులందరూ కూడా దుకాణాలన్నీ మూతవేశారు. ఈ అల్లర్లు పెద్దవి అవుతాయేమో, అంటే గందరగోళం జరుగుతుందేమో, తమ ప్రాణాలకి ఆస్తులకి నష్టం జరుగుతుందేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భయపడ్డారు. వాస్తవానికి ఈ వెంకటగిరి చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం. ఈ వెంకటగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లానే చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా. అలాంటిది ఈ వెంకటగిరి ఇంకా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా నియోజకవర్గం. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి, దక్కిలి, బారాయపల్లి, రాపూరు, పొదలకూరులో కొంత భాగం కలిసి ఉంది. ఈ ప్రజలందరూ కూడా వ్యవసాయం, చేనేత, ప్రధానంగా వ్యవసాయము, చేనేత పనులు చేసుకుంటూ ఎక్కువ మంది, దాదాపు 80 మంది పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు పనులు చేసుకుంటూ పొట్టగడుపుకునే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ గొడవలేంటి, అల్లర్లేంటి, ఇది అవసరమా అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి. మరోవైపు ఇది అంటే కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ బస్సుని అడ్డుకున్నారని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ ఒక భరోసా, ప్రత్యేక హోదా భరోసా పేరుతో ఈ యాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ యాత్రకు వచ్చే వారిని రానివ్వకుండా కట్టడి చేసేందుకు, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చెడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే వైసీపీ ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఈ జిల్లాలో ఎంటర్ అయిన అంటే ఈ రోజు యాక్చువల్ గా వెంకటగిరిలో స్టార్ట్ అయింది. వెంకటగిరిలోనే ఈ బస్సు యాత్ర మొదలైంది. వెంకటగిరి దగ్గర నుంచి గూడూరు, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు రావాల్సి ఉంది. ఈ రోజు నైట్ నెల్లూరులో స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బుచ్చిరెడ్డిపాలెం, ఇంజమూరు ఈ ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగాల్సి ఉంది. జిల్లాలోకి అడుగు పెట్టక ముందే ఒక అల్లర్లు, ఒక గొడవ సృష్టిస్తే ఎవరు కూడా భయపడి బస్సు యాత్ర వద్దకు రారు అనే ఒక దురుద్దేశంతో, ఒక రాజకీయ కుట్రతోటే ఇదంతా కూడా వ్యవహారం చేశారని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు అలాగే ప్రజలు కూడా మండిపడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కార్యక్రమం, బస్సు యాత్రలో, పాదయాత్ర లాంటివి చేయొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అయితే ఎవరిని గెలిపించేది ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే పరిపాలిస్తారు. ఒక ప్రజాస్వామ్యం అంటేనే ఒక ప్రశాంతమైనటువంటి ఒక వ్యవస్థ.
అలాంటి వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు సరైనటువంటి కావు అని చెప్పి చెబుతున్నారు. అలాగే ప్రజల్లో కూడా చాలా మంది బీజేపీతో చేతులు కలిపి బీజేపీతో స్నేహం చేస్తూ చాటుమాటుగా ఇలాంటి వ్యవహారాలు పూనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను అడ్డుకున్నారు అని చెప్పి ప్రజల్లో కూడా చాలా మంది భావన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ సంఘటన ఒక వెంకటగిరే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యాత్ర 2 రోజులు జరుగుతుంది. ఈ 2 రోజుల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రశాంతంగా ఉండే ఈ జిల్లాలో ఎలాంటి అల్లర్లు జరుగుతాయో అని చెప్పి ఒక భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇక్కడ నేతలందరూ కూడా రఘువీరారెడ్డి గాని ఇతర నేతలందరూ కూడా ఈ సంఘటన పైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు వైసీపీకి. గతంలో ఆయన కాంగ్రెస్ ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆనం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాదాపు కొలీగ్స్, వాళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఇలా రౌడీల్ని గుండాల్ని బస్సు పైకి పంపించి బస్సు యాత్రను అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గాని అలాగే రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ వ్యవస్థలో, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు. ఎంతో మంది బస్సు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు. ఎక్కడా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు లేవు. అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఈ బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో నుంచి మొట్టమొదటగా వెంకటగిరిలో స్టార్ట్ అయింది. ఈ వెంకటగిరి వచ్చి రాకముందే ఈ వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా అక్కడ ఒక్కసారిగా ఈ బస్సును అడ్డుకున్నారు. బస్సులో మహిళా నేతలు కూడా ఉన్నారు. పనబాక లక్ష్మితో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నారు. ఒకసారిగా వీళ్ళందరూ వెళ్లి ఆ బస్సులు అడ్డుకొని ఒక గందరగోళం సృష్టించడంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, పిల్లలందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక ఉద్రిక్తత వాతావరణం దాదాపు గంట. రైట్, థ్యాంక్ యూ మహేష్. వచ్చే వీరాంజీ పైకి వచ్చేయండి మీరు.